మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీటు గెలిపించి చూపించాలని సవాల్ చేశారు. తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదన్నారు రేవంత్ రెడ్డి. కింది స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటూ ముఖ్యమంత్రిగా ఎదిగానన్నారు. సవాలు విసురుతున్నా బిడ్డ, ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని? అల్లాటప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసుడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గినా భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం.